హాయ్ హలో నమస్తే అండి. మనం లేటెస్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఫైల్ హోమ్ ఇన్సర్ట్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైల్ హోమ్ ఇన్సర్ట్లో ఉన్న ఆప్షన్స్ రిపీట్ అవుతూ వస్తాయండి. అవి స్కిప్ చేసి మనం ఏవైతే ఇంపార్టెంట్ అయితే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ఆప్షన్స్ అయితే మనం నేర్చుకుందాం. డిజైన్కి వచ్చేసి మనకి ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించాను కదండి. ఫ్రంట్ పేజ్ లేయర్స్ అయితే ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో ఆ విధంగా మనకి ఉంటాయండి. ఆల్రెడీ కస్టమైజ్ చేసినవి ఈ ఫైల్లో చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. న్యూ ఫైల్ ఎలాగా ఓపెన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పేజ్ వెల్కమ్ పేజ్ అనేది ఉంటుంది కదండి, ఇండెంట్ ఇవన్నీ సేమ్ ఇవి కూడా ఆ మోడల్ వస్తాయి అన్నమాట అండి. దీంట్లో మనకి ఈ మెనూలో మనకి ఈ ఆప్షన్స్ ఈ 3 ఆప్షన్స్ అయితే బాగా ఉపయోగపడతాయండి. ఈ 3 ఆప్షన్స్ వచ్చేసి మనకి చాలా మెటీరియల్స్లో మీరు చూసి ఉంటారు. వాటర్ మార్క్ అనేది కంపల్సరీగా వేస్తారంటే వాళ్ళ కాలేజీకి సంబంధించి ఎవరైతే ఆ మెటీరియల్ ఇచ్చారో ఏంటనేది మనం వాటర్ మార్క్ అనేది చూస్తూ ఉంటాం కదండి. ఆ వాటర్ మార్క్ అనేది ఇప్పుడు మన మెటీరియల్ సొంతంగా చేసుకుంటే కనుక మన వాటర్ మార్క్ అనేది ఈ విధంగా వేసుకొచ్చి ఏ విధంగా చూపిస్తాను నేను. ఇప్పుడు డేటా ఉంది కదండి, ఈ వాటర్ మార్క్ వెళ్ళి మనకి ఏ టైప్ అయితే కావాలో, పోర్ట్రేట్ కావాలా, ల్యాండ్స్కేప్ కావాలా ఏంటనేది, లెటర్ ఏ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ రావాలనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండి. నాకు ఈ ఫస్ట్ది అయితే ఓకే ఉంది, క్రాస్ వచ్చింది. దీన్ని ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆప్షన్ సేమ్ ఆప్షన్లోకి వెళ్ళి కింద కస్టమ్ వాటర్ మార్క్ అనమాట. ఈ కస్టమ్ వాటర్ మార్క్లో మనకి ఏవైతే నేమ్ ఇస్తామో ఆ నేము మనకు కావాల్సిన క్రాస్ టైప్లో పడుతుంది అనమాట అండి. నేనైతే ఎన్వి ఇన్ఫో అనేది ఇచ్చాను నేను. దీనికి కావాలనుకుంటే మనకి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, అప్లై అంటే ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. 44 ఇచ్చాను నేను, 54 ఇస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకు అలా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం ఇంక్రీజ్ చేసి చేసుకోవచ్చు అనమాట అండి. చూసారు కదా, లెటర్ బ్యాక్గ్రౌండ్ మనకి హైడెన్ టైప్లో ఈ నేమ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. దీన్ని వాటర్ మార్క్ అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకండి నెక్స్ట్ వచ్చేసి పేజ్ కలర్. ఈ పేజ్ కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా పేజ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఈ కలర్ క్లిక్ చేసిన తర్వాత మనకి కావాలంటే బార్డర్స్ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సింగిల్ లైను మనకి డాట్స్ కింద వస్తుంది. అంటే లైన్స్కి మనం ఎన్ని మోడల్స్ అయితే ఉన్నా అన్ని మోడల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఇక్కడ వేవ్స్ ఉన్నాయి కదండి, వేవ్స్ వచ్చేసి ఇటువంటి ఏ మోడల్ కావాలన్నా సరే మనం ఓకే చేసుకుని అప్లై చేస్తే ఈ పేజీకి అన్నది అప్లై అవుతుంది. ఇప్పుడు చాలా దీంట్లో బ్రౌజర్ సంబంధించి లేదా ఎగ్జామ్ పేపర్స్ కానీ ఏమన్నా ఎంటర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయండి. హెడ్ డౌన్ అని వచ్చేసి మనకి షాడో టైప్ వస్తాయండి. చూసారు కదా, షాడో వచ్చింది మనకి చివర. అలాగా చాలా రకాల మోడల్స్ అనేవి ఇందులో ఉంటాయి. 3D కూడా ఉంటుంది. మనకి ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ అనేది బార్డర్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్లో మనకి పేజీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఈ మార్జిన్ వచ్చేసి మనకి ఎప్పుడు నార్మల్లో ఉంటుందండి. ఈ నార్మల్ అనేది మనకి ఇక్కడ నేను కర్సర్ చూపిస్తున్నాను కదండి, వీటిని మధ్యలోనే ఈ డేటా అనేది మనకి ఇన్సర్ట్ అవుతుంది. దాన్ని మార్జిన్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాక్షన్ అనేది చూపిస్తుంది. అంటే పేజీకి మనకి లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటము
మనకి ఎంత అయితే స్పేస్ కావాలో ఏంటనేది మనకి ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్పేస్ అనేది వస్తుంది అనమాట. అంటే నీట్గా మనం అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం జనరల్ అని యూజ్ చేస్తాం. జనరల్ పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాక్షన్ చూస్తున్నారు కదా, ఓకే. మార్జిన్స్ అనేవి మనకి ఈ విధంగా ఉపయోగపడతాయి. ఆర్గనైజేషన్ వచ్చి మనకి ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అనమాట. ఈ ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ చాలామందికి తెలిసే ఉంటుంది. పోర్ట్రేట్ అంటే నిలువండి, ల్యాండ్స్కేప్ అంటే అడ్డం వస్తుంది. అంటే మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్ మనకి ఏ విధంగా కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ మోడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట అండి. మనకు పొడవుగా కావాలంటే కనుక పోర్ట్రేట్ క్లిక్ చేసి మనం డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ల్యాండ్స్కేప్గా ఉండాలనుకుంటే కనుక ల్యాండ్స్కేప్ క్లిక్ చేస్తే ల్యాండ్స్కేప్ మోడల్లో మనకి పేజ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సైజ్ అండి. మనం ఎప్పుడు సైజు వాడేదైతే A4 సైజు ఎక్కువ వాడుతుంటాం మనం, లేదా లెటర్ సైజ్ ఒకటి వాడుతుంటాం. ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే మనకి ప్రింట్అవుట్, బ్లూ ప్రింట్అవుట్స్ కానీ, హౌసింగ్ కొలతలకు సంబంధించి మెజర్మెంట్స్ ఇవన్నిటికి బ్లూ ప్రింట్స్ అవి అయితే కనుక లీగల్ అండి. లీగల్ నుంచి A5, A4 ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ అయితే వాళ్ళు యూజ్ చేస్తారండి. మనం ముందే ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రం మనం ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్లో మనం ప్లేస్ చేసుకుంటే ఆ డేటా అనేది దాంట్లో సరిపోతుందా లేదా, నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఏంటనేది మనం చూసుకుని దాన్ని బట్టి మ్యాటర్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కలర్ కానీ, సైజెస్ కానీ, ఇటువంటి అన్నిటికి కూడా మనకి పేజ్ సైజ్ అనేది దాన్ని బట్టి మనకి ఆధారపడి ఉంటుందండి. ఈ సైజ్ అనేది, పేజ్ సైజ్ అనేది ఎందుకు ఆధారపడుతుందంటే, ఎగ్జాంపుల్ వచ్చేసి నేను లీగల్ అనేది లెటర్ సైజ్ అనేది పెట్టాను. లెటర్ సైజులో మనకి ఎన్ని లైన్స్ పడతాయి అన్ని లైన్స్ మాత్రమే పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా వస్తే కనుక నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంటాయి. అదే మనం లీగల్ క్లిక్ చేసుకుంటే కనుక లీగల్లో మనకి 2 పేజీలు పట్టే మ్యాటర్ ఒకే పేజీలోనే పడుతుందండి. ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. అందుకనే మనం లెటర్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ సైజెస్, ఈ మార్జిన్, ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మనం చూసుకుని అప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాలమ్స్ అంటే మనం పొడవుగా ఉన్నట్లని కాలమ్స్ అంటాం, అడ్డంగా ఉన్నట్లని రోస్ అంటామండి. ఈ ఎక్సెల్లో మనకి ఇంకా డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి 1 లైన్ ఉంది కదండి, ఇదంతా 1 లైన్లోకి వస్తుందండి. మనకి 2 ఉంది కదండి, 2 అంటే ఒకే పేజీలో 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి కదండి, సైడ్ బై సైడ్. ఆ టైప్లో మనకు వస్తుంది. చూడండి, నేను టైప్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సైడ్ బై సైడ్ వస్తుంది కదా. అలా కాకుండా మనకి 3 పారాగ్రాఫ్స్, లెఫ్ట్ అండ్ రైట్, రైట్ అండ్ లెఫ్ట్, లేదా సింగిల్ 1. చూసారు కదా, మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి. పేజ్ బ్రేక్, లైన్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో వచ్చిన ఆప్షన్స్ ఇందులోకి వస్తాయి. పారాగ్రాఫ్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. మార్జిన్స్లోకి వచ్చేసి మనకి టాప్ 2.54 cm ఉంది కదండి. అలాగే మనకి ఏమన్నా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా మనం ఓన్గా ఈ సైజెస్ అనేవి పెట్టుకోవాలంటే కనుక ఈ విధంగా మనం పెట్టుకుంటే చూసారు కదా, చేంజ్ అవుతుంటాయండి. ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే అండి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మెనూ వచ్చే రివ్యూ అండి. ఈ రివ్యూలో మనకి ఏమైనా ఒక డేటాని ఎంటర్ చేసిన తర్వాత స్పెల్లింగ్ అని గ్రామర్ చెక్ కొట్టగానే ఆటోమేటిక్గా దాంట్లో స్పెల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ మనకి చూపిస్తుందండి. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్, రైట్ అయితే రైట్, ఆటోమేటిక్గా అది కరెక్షన్ అనేది మనకి చేస్తుంది అన్నమాట. ఇంకండి ఇక్కడ ABC 1 2 3 వర్డ్ కౌంట్ అన్నది ఉంది కదా. మనం ఈ యొక్క డాక్యుమెంట్లో పేజెస్, ఎన్ని పేజెస్ యూజ్ చేసాం, ఎన్ని వర్డ్స్ యూజ్ చేసాం, ఎన్ని క్యారెక్టర్ యూజ్ చేసాం, ఎన్ని లైన్స్ యూజ్ చేసాం ఏంటనేది మనకి
టోటల్ కౌంట్ అనేది వస్తుందండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. కామెంట్ అంటే లాస్ట్ ప్రీవియస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మీకు వ్యూ మెనీ అండి. వ్యూ మెనీలో ఆప్షన్స్ వచ్చేసి రీడ్ మోడ్. ఇదివరకు అయితే కనుక నోట్స్ అవి ఉండేవండి. ఇప్పుడైతే అన్ని పీడిఎఫ్స్ వచ్చేసినాయి. మనకి ఏమైనా డాక్యుమెంట్ పీడిఎఫ్ పెడతాం, దాంట్లో రీడ్ చేసుకోమని చెప్పేసి అంటుంటారు కదా, ఆ పీడిఎఫ్ని మనం ఇందులోకి ఇన్పుట్ చేసుకునండి. దాన్ని రీడ్ మోడ్లో పెట్టుకుంటే కనుక ఈ విధంగా మనం డిస్ప్లేలో పెట్టుకుని చదువుకోవడానికి వీలైతే ఉంటుందండి. ఎస్కేప్ కొట్టగానే ఆటోమేటిక్గా బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి న్యూ విండో. మనకు ఒకవేళ న్యూ విండో కావాలనుకుంటే సేమ్ ఈ టైపే కొట్టగానే ఆటోమేటిక్గా కొత్త విండో అనేది మనకి వస్తుంది. అరేంజ్ ఆల్ వచ్చేసి మనకి ఎన్ని డాక్యుమెంట్లు అయితే ఓపెన్ చేస్తామో అన్ని డాక్యుమెంట్లు కూడా ఒకే డిస్ప్లేలో మనకి అరేంజ్ అవుతాయి అన్నమాట. చూడండి, మనకి 2 డాక్యుమెంట్లు అనేది వర్కింగ్లో పెట్టాం కదా, ఇక్కడ న్యూ విండోని క్లిక్ చేయగానే ఇంకో లేయర్ అనేది మనకు వచ్చింది. దానివల్ల అరేంజ్ అని కొట్టగానే ఈ 2 లేయర్స్ అనేది మనకి చూపిస్తుంది అన్నమాట అండి. స్ప్లిట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంకండి ఇవైతే ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఈ పేజ్లో మనకి ఒక 20 మెంబర్స్ డీటెయిల్స్ అనేవి పడతాయి అనుకోండి. నెక్స్ట్ పేజీకి వెళ్ళిన తర్వాత ఇది పైకి అయితే వెళ్ళిపోతుంది కదా, అది నేము అడ్రస్ ఎక్కడ టైప్ చేయాలి ఏంటనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అటువంటి టైంలో కనుక మనం ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటే ఆ పేజ్ బ్రేక్ అయ్యి దాని కింద నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది టైప్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. నేమ్ స్పేస్ ఫోన్ నెంబరు స్పేస్ ఏరియా అడ్రస్, చూస్తారు కదా. అలాగే మనం ఆ పైన పేజ్ అనేది స్టాండర్డ్గా ఉండి అంటే మనం చూసుకోవడానికి కింద అనేది స్ప్లిట్ అవి దాని కింద నుంచి అనేది వెళ్తుంది. మనం రిమూవ్ స్ప్లిట్ అనగానే ఆ స్ప్లిట్ ఎక్కడైతే మనం స్ప్లిట్ చేసామో అక్కడ రిమూవ్ అయిపోయి మనకి ఏ పేజీలో మనం ఎంతవరకు చేసామో ఏంటనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బాగా ఇంపార్టెంట్ అయింది మ్యాక్రో రికార్డింగ్. ఈ మ్యాక్రో రికార్డింగ్ వచ్చేసి మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మ్యాక్రో రికార్డింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ డాక్యుమెంట్ ఉందండి. ఈ డాక్యుమెంట్ మనకి డేటా మొత్తం పోయింది. ఆ డేటా మనం కంట్రోల్ Z కొడితే ఎంతవరకు రావాలో అంతవరకు వస్తుంది. అదే మ్యాక్రో రికార్డింగ్ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఏ నుంచి టైప్ చేసిన Z వరకు కూడా మనకి ఇది రికార్డింగ్ అనేది ఉంచుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఈ ఫైల్ మిస్ అయినా సరే మనం మ్యాక్రో రికార్డింగ్కి వెళ్ళి ఆ బుక్ అనేది ఓపెన్ చేయడం వల్ల మనకి పాత డేటా అనేది కూడా మనం తీసుకోవడానికి వీలుంటుందండి. చూడండి, మ్యాక్రో రికార్డింగ్ అని క్లిక్ చేశాను కదా, దీని పేరే ఏదైనా ఇచ్చుకోవచ్చండి. మనం ఇదొక బుక్ టైప్ అనమాట అండి. నవీన్ బుక్ అనేది ఇచ్చాను, ఓకే చేశాను. రికార్డింగ్ స్టార్ట్ అయింది. మనకు చూసారు కదా, కర్సర్ దగ్గరికి వచ్చేసి మనకి సింబల్ అనేది చూపిస్తుంది. క్యాసెట్ అనేది ఓల్డ్ క్యాసెట్ అయితే మనకి ఏ విధంగా ఉంటుందో ఆ సింబల్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు టైప్ చేశాను కదా, టైప్ చేసి స్టాప్ రికార్డింగ్ స్టాప్ చేశాను కదండి. ఇప్పుడు డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ ఇది ఎంటర్ చేసుకున్నాం మనం. ఆ డేటా మనకు అనేది కావాలి. వ్యూ రికార్డింగ్ నవీన్ అనేది ఉంది కదా, రన్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఎంతవరకు టైప్ చేసామో అంత డేటా అనేది వస్తుంది అనమాట. మనకి మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మనం ఎలా రికార్డింగ్ అనేది పెట్టుకుంటే డేటా మిస్ అయినా సరే వేరే డాక్యుమెంట్లో ఓపెన్ చేసుకుని సేమ్ డేటా అనేది మనకి ఇక్కడ కాపీ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమవుతే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఎక్సెల్ అనేది స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.